ఇప్పుడు ఆ హీరో నార్ని నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది. మీ బ్యాక్ ఎండ్ నుంచి తెలిసింది. ఈ పాట ఇంతకుముందు 'సూఫియానా' సాంగ్‌లో చాలా ఈజీగా చెట్లు ఎక్కేసారంట. ఏంటి ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఎక్స్‌పీరియన్స్ ఏం లేదండి. చాలా కష్టపడి పైకెక్కాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తు గూడా. ఆల్మోస్ట్ ఒక 3, 4 అవర్స్ దానిపైన అలా ఉంచేశారు. దెబ్బకి కొన్ని రోజులు బన్నీ గారిలాగా సార్ నేను గూడా ఇలా పుష్పలాగా ఇలా నడిచాను సార్. సో, అది కష్టమైందే అండి. అదేమో అంత ఈజీగా ఏమి ఎక్కలేదు నేను. ఓకే. ప్లీజ్. థ్యాంక్స్ అండి అందరూ ఇక్కడికొచ్చినందుకు మా ఈవెంట్‌కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్, మేము ఒక మంచి గోదావరి సినిమా తీసామండి. మంచి ఒక మంచి ఎంటర్‌టైనింగ్ సినిమా. ఈ సినిమాలో ఆహ్, మంచి ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవ్వబోతుంది ఇది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంజు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి మంచి సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మాకు మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారు, అలానే రామిర్యాల గారు ఇద్దరు చాలా బాగా ఇచ్చారండి పాటలు. తప్పకుండా వినకపోయి ఉంటే తప్పకుండా వినండి. చాలా బాగుంటుంది. మీ అందరికి నచ్చుతుంది. అండ్ నాతో పాటు నా కో యాక్టర్స్, నా ఫ్రెండ్స్ ఇట్స్ అంకిత్ అండ్ చౌదరి గారు. ఆయన ఇంకా లేరు ఇక్కడ. ఆయన ఏదో షూట్ అని చెప్పి వెళ్ళారు. ఆయన ఉంటే చాలా అదే ఆ వీడియో చూసి అరెస్ట్ అయ్యారు అనుకుంటారేమో. ఆయన షూట్లో ఉన్నారండి. సో వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా ముగ్గురు మధ్య ప్రతి సీన్ పండింది అంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అలానే మా టైటిల్ మేము ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. 2 విషయాలు ఇందాక మర్చిపోయానంటే, ఒకటి మన రామిర్యాల గారి గురించి. ఆయన పాటలంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ అంజీ చెప్పినప్పుడు వెళ్ళి ఆయనతో ఒక 10-15 డేస్ ఇంటరాక్షన్ తర్వాత సూఫియానా సాంగ్ అనేది చేయడం జరిగింది. నిజంగా వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. హైదరాబాద్లో ఇంకొక మనకి ఏంటంటే చాలా హ్యాపీ ఏంటంటే హైదరాబాద్లో మ్యూజిక్ కల్చర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ బాగా పెరుగుతున్నారు. అది తెలుగు ఇండస్ట్రీకి చాలా చాలా మంచి విషయం అది. అండ్ స్టేజ్ మీద ఇంకొక విషయం చెప్పాలి అరవింద్ గారికి. ఆయన ఆఫీస్లో ఈ విషయం చెప్తే నన్ను చంపేస్తాడు కాబట్టి నేను స్టేజ్ మీద చెప్తున్నా పబ్లిక్గానే. అట్లీస్ట్ సాక్షి అన్న ఉంటారు సార్ చంపారని. ఆఫీస్లో అయితే తెలియదు కూడా తెలియదు. ఏం లేదు సార్, దీంట్లో ముస్లో ట్రాక్ ఉంది, మీకు తెలీదు. అది నేను ఎడిటింగ్ రూమ్లో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే డైరెక్టరు సార్ ఇది నా గురించి ఇంత పని చేశాను కదా, నా గురించి పెట్టండి అని చెప్పి బలవంతంగా పెట్టించాడు. నేనైతే ఆ ట్రాక్ ఒప్పుకోలేదు. బట్ అది రేపొద్దున చూస్తే నాకేం సంబంధం లేదు. అదంతా కూడా డైరెక్టర్ ట్రాక్. అది మీరు చూసిన రష్లో లేదు, లేపేసి చూపించాడు మీకు. ఆటగాడనో ట్రాక్ ఉంటుంది. అంటే అదే ఇందాక థీమ్ సాంగ్లో ఆ పదం వచ్చిందండి. మీరు ఎలా చూసారు నా ఇంకా. ఆ ట్రాక్ అయితే అది ప్యూర్ అంజు గారి ట్రాకే. అది రేపు పొద్దున్న ఏమన్నా కూడా నేను ఇదే బాండ్ పేపర్ స్టేజ్ కూడా చెప్తున్నా. అది ఏమన్నా అంటే అంజీనానని తప్ప నాకు సంబంధం లేదు అది ట్రాక్ అది. అండ్ యా బట్ ఇట్స్ ఎ వెరీ ఫన్ ట్రాక్. మీరు చూడండి అందరూ. లేదు సార్, లైన్ దాటలేదు కానీ జనరల్గా మమ్మల్ని లైన్ దగ్గర కూడా వెళ్ళినవారు కదా మీరు, అందుకని. అలాగే మా కెమెరామ్యాన్ సమీర్ గారు, ఆయన పాపం డిఐలో ఉన్నారు. ఈరోజు చూసిన బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ కూడా ఆయనే. ఫస్ట్ సినిమా ఇది. ఒకటే అడిగాం ఎలా ఉండాలి సార్ మీకు సినిమా అన్నప్పుడు అంజు గారు చెప్పింది ఒకటే ఏంటంటే, సార్ ఒక వర్షం కోనసీమ అంతా తడిచి గ్రీన్గా ఉండాలన్నారు. కానీ వీళ్ళు షూట్ చేసిన మొత్తం మేలోనే ఏప్రిల్లోనే షూట్ చేశారు. కానీ మీరు విజువల్ చూడండి, ఒక వర్షం థియేటర్లో కూర్చుంటే కురుస్తున్నట్టే ఉంటుంది సినిమా అంతా కూడా. అవును సార్, సినిమా 52 రోజులు ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ వర్షం పెడతాం వల్ల సినిమా 67 రోజులు షూట్ చేయవలసి వచ్చింది. 12 రోజులు వర్షం తిన్నది. అయినా కూడా క్వాలిటీ గురించి అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. అది దానికి అరవింద్ గారు ఏదన్నా ఉంటే నా రెమ్యునరేషన్ నుంచి కట్ చేసుకోండి అంతే. థ్యాంక్ యూ బన్నీవాస్ గారు. అంజీ రెమ్యునరేషన్ నుంచి కట్ చేయండి.